పడుకొని దర్శనం చేసుకునే దేవాలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? పొర్లు దండాలు పెడితేనే ఆ వెంకన్న స్వామి మనకు దర్శనమిస్తాడు. తిరుపతి కంటే ముందే వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. ఏడుపాయల వనదుర్గా మాత దేవాలయం నుంచి కేవలం 19 కిలోమీటర్ల దూరంలో, మెదక్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎంతో అద్భుతమైన దేవాలయం అండి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పూజారులు కూడా పడుకొనే పూజ చేయడం జరుగుతుంది. మనం కూడా పడుకొనే దర్శనం చేసుకోవాలి. కానీ ఇక్కడ కేవలం మగవారికి మాత్రమే దర్శనం ఉంటుందండి. ఎంతో అద్భుతమైన దేవాలయం. మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్చే వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అండి. మేము మీకు చూపిస్తాము. మా వీడియోలని తప్పకుండా చూడండి. కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం హవేలీ గన్పూర్ మండలంలోని కూచాన్పల్లి గ్రామంలో కొండపైన మనకు దర్శనమిస్తాడండి. ఈ వెంకటేశ్వర స్వామి ఎంతో అద్భుతమైన ఆలయం అండి. మన కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్చే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఎంతో అద్భుతమైన ఈ ఆలయం యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ ఆలయ విశేషాలేంటి, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, పదండి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఆలయానికి ముందే మనకు ధ్వజస్తంభం లాంటి నిర్మాణం అయితే కనిపిస్తుందండి. ఇది కూడా రాయితోనే పూర్తిగా నిర్మితమై ఉంటుంది. ఈ కూచాన్పల్లి గ్రామానికి పశ్చిమం వైపు ఉన్న కొండపై ఉన్న ఈ దేవాలయాన్ని స్థానికంగా కూచాద్రి అని పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉండి మనకు దర్శనమిస్తున్నారు. 1300 సంవత్సరాల నుండి ఈ క్షేత్రంలో శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. మనం ఆలయంలోకి మెట్లు ఎక్కుతూ పైకి వెళుతుంటే కుడివైపున మనకు గణపతి దేవుడు దర్శనమిస్తాడండి. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా కాలభైరవ స్వామి మరియు పంచబేతాళుడు కాపాలాగా ఈ ఆలయానికి ఉన్నారండి. ఒకరు ఆలయ ధ్వజస్తంభం ముందు ఉండి మరొకరు గుడి మండపంలో మనకు కనిపిస్తారు. ఆ పంచబేతాళుడి విగ్రహాన్ని మేము మీకు తర్వాత చూపిస్తాము. ముందు ఆలయం లోపలికి వెళ్దాం, పదండి. 2 శిలల మధ్యలో స్వామివారు కొలువై ఉండడం చాలా విశేషంగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చండి. అందులో ఈ కూచాద్రి దేవాలయం ఒక గొప్ప దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. పొర్లు దండాలు పెడితేనే మనకు స్వామివారి దర్శనమిస్తారండి. ఎంతో అద్భుతమైన ఆలయం. ఈ ఆలయం 2 అంతస్తులలో ఉంటుందండి. ఇది కింది భాగంలో ఉన్న దేవాలయం. తిరుపతిలో కొలువైన 7 కొండల వెంకటేశ్వర స్వామి కంటే ముందే ఇక్కడ స్వామివారు వెలిసినట్టు చరిత్ర ద్వారా చెబుతుంది. రాతి గుహలో శ్రీవారు కొలువై ఉండడం ఇక్కడ ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రాతి గుహలో కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే పొర్లు దండాలు పెట్టక తప్పదు. ఇక్కడ పంతులు గారు కూడా పడుకునే పూజలు నిర్వహించడం జరుగుతుంది. అది కూడా చూద్దాం, చూడండి. ఈ కొండపై లక్ష్మీ సమేతంగా కొలువుదీరాలని వేడుకుంటూ కుచితాహి అనే మహాసాధ్వి కఠోర తపస్సు చేయగా ప్రత్యక్షమైన ఆ దేవదేవుడు భక్తురాలి కోరిక మేరకు ఈ కొండపై వెలిసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. పూజారులు భక్తులు గర్భగుడిలో ఉన్న శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి 2 భారీ రాళ్ల మధ్య నుండి పాక్కుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. స్వామివారి దర్శనానికి కేవలం మగవాళ్ళను మాత్రమే అనుమతించడం జరిగిందండి.
చూడండి పొర్లు దండాలు పెట్టుకుంటూ మా చిన్నబాబు అయితే వెళ్తున్నాడు. చూడండి స్వామివారు స్వయంగా కొలువైన అద్భుత క్షేత్రం అండి. ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ పక్కనే మనకు 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి. చూడండి కొండ గుహలో 2 రాళ్ల మధ్యలో స్వామివారు భూదేవి శ్రీదేవి సమేతంగా మనకు దర్శనమిస్తున్నాడు. మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పడుకొని దర్శనం చేసుకునే అరుదైన ఆలయంగా ఈ కూచాద్రి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే చెప్పుకోవచ్చండి. ఆడవాళ్ళని మాత్రం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోనివ్వట్లేదండి. కేవలం మగవారికి మాత్రమే ఈ దర్శన భాగ్యం ఉంది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా ఏడుపాయల వైపు వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపను పొందండి. చూడండి ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తుంటే ఎంతో పురాతనమైందిగా మనకు అర్థమవుతుంది. ఈ స్తంభాలు కానీ పైన ఉన్న స్తంభాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ కింద ఉన్న దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేయడానికి ఇక్కడ విగ్రహాలను అయితే చెక్కడం జరిగిందండి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి వైశాఖ మాసంలో ఉత్సవాలు జరిగితే కూచాద్రిలో మాత్రం ఉగాది రోజున ఉత్సవాలు జరుగుతాయండి. అలాగే ఈ క్షేత్రంలో శివకేశవులు కూడా దర్శనమిస్తారు. ఏడుపాయల వైపు ఉన్న చూడదగ్గ దేవాలయాలన్ని వీడియోలు మా ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. అవి తప్పకుండా చూడండి. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా కాలభైరవ స్వామి మరియు పంచబేతాళుడు కాపలాగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఒకరు ఆలయం ధ్వజస్తంభం ముందు ఉంటే మరొకరు ఇక్కడ గుడి మండపంలో కొలువై ఉన్నారు. చూడండి ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి సరైన రికార్డులు లేనప్పటికీ ఇక్కడ ఉన్న శిల్పాలు మరియు స్తంభాలు మంటపాల ఆధారంగా ఈ దేవాలయం 10 మరియు 11వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఉగాది రోజు ప్రారంభమై వరుసగా 4 రోజులు కొనసాగుతాయంట. కూచాద్రిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శని ఆదివారాలలో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి అభిషేకం, పూజలు, సత్యనారాయణ వ్రతాలు, కళ్యాణ మహోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి పూజ చేసి ఒక రాత్రి నిద్ర చేస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. కుటుంబ సమేతంగా రాత్రిపూట బస చేసేందుకు వీలుగా దేవాలయంలో సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ చూడండి దేవాలయానికి ప్రత్యేకంగా గోపురాలు అయితే లేవు. కేవలం బండరాళ్ళు మాత్రమే గోపురాలుగా ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా వెలిసిన ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చూడండి బండరాళ్ళుగా ఉన్న గోపురం పైన మనకు సుదర్శన చక్రాలు అయితే దర్శనమిస్తాయి. ఇంత అద్భుతమైన ఆలయం మెదక్ నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి.
ఈ కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న కొండకు ఈశాన్యం వైపు ఒక కోనేరు కూడా ఉంటుందండి. ఇక్కడ చూడండి, కోనేరుకు వెళ్ళే దారిలో మనకు మెట్ల మార్గం అనేది కనిపిస్తుంది. అప్పుడు మెట్లు నిర్మించక ముందు ఈ మెట్ల మార్గంలోనే స్వామివారిని దర్శించుకునేవారంట. కోనేరుకు దక్షిణ మరియు ఉత్తర భాగాలలో 4 స్తంభాల మండపాలు అయితే మనకు కనిపిస్తాయండి. ఒక మండపంలో మనకు ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఈ కోనేరు చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కోనేరులో ఏడాది పొడవునా నీళ్లుంటాయి. ఇందులో మంచినీరు వచ్చే రంధ్రాలు కూడా ఉన్నాయని ఇక్కడి భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ రథం కూడా మనకు కనిపిస్తుందండి. ఈ కూచాన్పల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.